సొంత జిల్లా రైతులని ఆగమాగం చేయడానికి సిద్ధమైనప్పుడు కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ అస్తం చేతిలో గుణపాన్ని దించింది. ఆయన ఒక్క ప్రెస్ మీట్, ఆయన ఒక్క నవ్వు, ఒక చిరునవ్వు అస్తం చేతిలో గుణపాన్నే దించిందని మనం చెప్పాలి. ఎంత ఆగమాగం అయిపోతారంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. కేసీఆర్ దిబ్బకు ఉక్కిరి విక్కిరి సీఎం మంత్రులు ఆగమాగ అసెంబ్లీ అంటేనే అస్త్రాన్ని ఇచ్చినంటే వాస్తవానికి అసెంబ్లీ పెడదాం, శీతాకాల సమావేశాలకు అసెంబ్లీ పెడదామని రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఫిక్స్ అయింది. అక్కడ ఏమైతుందనంటే అసెంబ్లీ పెడితే సార్ కేసీఆర్ వచ్చుడు దేవుడు ఎరుగుతుంది, కేసీఆర్ వచ్చుడు పక్క పెట్టేశారు. ఇప్పటిదాకా ఇన్ని అసెంబ్లీలు అయితే ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు మాటల తూటాలకే హోల్ క్యాబినెట్ కాదు కదా, హోల్ అసెంబ్లీయే ఎదుర్కోలేకపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రి, ముఖ్యమంత్రి కూడా గా ఇద్దరే తట్టుకోలేకపోయిండు. కేసీఆర్ వస్తే గిన్నెతోట ఏమైతుంది? అవుతుందా? వీళ్ళిద్దరైతే తట్టుకోరు ఫస్ట్. అందుకే ఒకవేళ అసెంబ్లీ పెడితే అస్త్రాన్ని ఇచ్చినట్టే. ఇప్పుడు అసెంబ్లీ గాని పెడితే మనం ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టే అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక మాట ఫిక్స్ అయినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కపోతాం. ఆ చర్చ అనేది ఒకవేళ జరిగిందనుకో ఇరుక్కపోతాం. ఎందుకంటే క్లారిఫైగా 90% పాలమూరు ఎత్తిపోతల పథకం టిఆర్ఎస్ గవర్నమెంట్ లో క్లియర్ అయింది. ఓన్లీ మిగిలి ఉన్నదంతా ఒక 10% మాత్రమే. ఆ 10% కూడా కంసే కం ఇప్పటికి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఒక చదరపు గజం కూడా పని కూడా కాలేదు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమాగ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? 7,000 కోట్లు రిలీజ్ చేసి, ఎవరికి రిలీజ్ చేసిన 7,000 కోట్లు? అది పాలమూరు ఎత్తిపోతల పథకానికి మీరు రిలీజ్ చేయలేరు. మీ పర్సనల్ ఖర్చులు ఏమైనా రిలీజ్ చేసుకునేమో దాని పేరు మీద. కానీ